కుప్పగల్లు గ్రామం ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు వర్గాలు కొట్టుకొని హాస్పిటల్ పాలైనవి. ఇద్దరు కూడా కూటమి నాయకులే. ప్రజలు ఆ విధంగా కొట్టుకోవడం అనేది చాలా బాధాకరణమైన అంశం. చిన్న కొళాయి విషయంలో మొదలై ఒకరి మీద ఒకరు దాడి చేసుకొని హాస్పిటల్ పాలవడం అన్నది దురదృష్టకరం. ఇక్కడ విచిత్రంగా మీరు చూడాలి, కొట్టినది కొట్టించుకున్నది అందరూ కూడా బీసీలే. మళ్ళీ రాయలసీమ ప్రాంతంలో అణగారిన ప్రజలు, పేదవాళ్ళు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఏదో చదువు తక్కువ ఉండి కానీ, లేకపోతే పరిస్థితులు ఇంకో రకంగా ఉండి, గ్రామాల్లో కక్షలుండి కానీ ఈ విధంగా ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం ఇంకా కొనసాగడం అన్నది మంచి పద్ధతి కాదు అని స్పష్టంగా చెప్తా ఉన్నా. కొట్టేది బీసీఏ, కొట్టించుకునేది బీసీఏ, సచ్చేది బీసీఏ, జైలుకి వెళ్ళేది బీసీఏ లేదా ఎస్సీలు, ఎస్టీలు. ఏమిటి కర్మ అని ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. తరతరాలుగా వెనుకబడిన జాతుల మీద ఈ కుట్ర జరుగుతూనే ఉంది. ఎవడో వస్తాడు, ఈ పక్క సగం మందిని రెచ్చగొడతాడు, ఆ పక్క వీళ్ళ బంధువుల్ని రెచ్చగొడతాడు. వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే ఆనందపడతా ఉంటాడు, కాలు మీద కాలు వేసుకొని రాజకీయాలు చేస్తూ ఉంటాడు. ఇటువంటి రాజకీయాల్ని ప్రోత్సహిస్తామా అని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎవడో రెచ్చగొడితే రెచ్చిపోయి మన బీసీ జాతుల మీద, మన బిడ్డల మీద, మన బంధువుల మీద, మన సాటి ఎస్సీ ఎస్టీల మీద మనం దాడులు చేసుకుంటామా అని వీళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఇటువంటి రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టే రోజు వచ్చింది. ఆలోచన చేయండి. పేద ప్రజలని, అణగారిన జాతులని, బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఒక్కసారి ఆలోచన చేయమని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకా వాళ్ళ కుట్రలకు బలి కావద్దు. వాడు మిమ్మల్ని రెచ్చగొడితే, వీడి మిమ్మల్ని రెచ్చగొడితే ఒక్క నిమిషం మీ కుటుంబం గురించి ఆలోచన చేయండి, మీ భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి. ఒక బీసీ ఎమ్మెల్యేగా చెప్తా ఉన్నా, నా జాతులు నేను కాపాడుకుంటాను, నా జాతుల్ని పరిరక్షించుకోవడం నాకు తెలుసు. చిన్న కొళాయిలు కావడం వదిలేయండి. ఎటువంటి అభివృద్ధి అయినా చేసి పెట్టే